1608లో ఇండియాతో వాణిజ్య సంబంధాల కోసం బ్రిటిషర్స్ ఇండియాలోకి ఎంటర్ అయ్యారు. అలా ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టి తర్వాత ఇండియాలోని ఒక్కొక్క ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంటూ భారతదేశం మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అలా 200 సంవత్సరాల పాటు ఇండియాలో ఉన్న విలువైన సంపదని మొత్తం దోచుకున్నారు. కానీ ఈ 200 సంవత్సరాల రూలింగ్ లో ఒక ఇండియన్ స్టేట్ ని మాత్రం రూల్ చేయలేకపోయారు. అదే గోవా. ఎందుకంటే బ్రిటిషర్స్ కన్నా ముందే 1498లో వాస్కో డ గామా ఇండియాకి సీ రూట్ కనిపెట్టారు. అప్పటి నుంచి పోర్చుగీస్ గోవాలోకి ఎంటర్ అయి ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. గోవా స్టేట్ ని పోర్చుగీస్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. సో బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత గోవాని ఆక్యుపై చేయడానికి ట్రై చేసినా సరే పోర్చుగీస్ ఆర్మీని బ్రిటిషర్స్ ఎదుర్కోలేకపోయారు. కానీ 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా గోవా పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉండిపోయింది. అందుకనే 1961లో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ విజయ్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ ఇనిషియేట్ చేసింది. అలా పోర్చుగీస్ కంట్రోల్లో నుంచి విడిపించి గోవాని ఇండియాలో కలిపేసింది. అలా గోవా 400 సంవత్సరాల పాటు పోర్చుగీస్ కంట్రోల్లోనే ఉంది.